చట్టసభలకు ఎన్నికైన వారు ఎవరైనా సరే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికైనా జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా. ఇకనైనా బుద్ధిగా ఉండు, పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో అంటూ సెటైర్లు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ తన తీర్పులో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని స్పష్టం చేశారని, ఇప్పటికైనా జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవడం సంతోషించదగ్గ విషయమని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభలకు ఎన్నికైన వారు ఎవరైనా సరే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని, మీ సంసారం చక్కబెట్టుకోకుండా మా సంసారంలో ఎందుకు చిచ్చుపెడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయి. ఆ ఫలాలు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే పొందాలని అన్నారు. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడం అని అంటూ 20 నెలల్లో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమిటో చెప్పాలని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానపరమైన నిర్ణయమని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతోనే జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నారని, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై వాళ్ళ స్పీకర్ గారు వారి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం తెలపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. సరే, ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో, జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో, చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు. ఆయన అఫిడవిట్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ, కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్టు వారు పేర్కొన్నట్టు గమనించింది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే ఉందో, ఆయన నేను పత్రికలు ఇవాళ ఉదయమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతే ఉందో, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి. ఎవరమైనా కానీ, నేను టీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు బుద్ధిగల్ల ఇల్లాలుగా ఏదైతే ఉన్నదో, బుద్ధిగల్ల ఇల్లాలుగా నువ్వు స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో. నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాను? కాంట్రాక్ట్లు, అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటం అనే. నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు. ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది యంగ్ ఇండియా, ఇది ప్రభుత్వ విధానం. ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో, విద్యా అభివృద్ధి కొరకు ప్రతి శాసన నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా వీఆర్ గెట్టింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇట్స్ ఏ యూనిఫామ్ పాలసీ. ఇప్పుడు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లా కేంద్రం ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి. ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఆసుపత్రిని, వీళ్ళ క్రిటికల్ కేర్ యూనిట్, భవిష్యత్తులో ట్రామా సెంటర్, అంత పూర్వం ఏదైతే మధుయాషి గారు ఎంపీ ఉండగా మదర్ అండ్ చైల్డ్ కేర్ వచ్చింది. అప్పుడు ఇట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ.
మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా ఏదైతున్నదో ప్రభుత్వ ఆసుపత్రి 500-600 బెడ్లతో ఏదైతుందో నెలకొల్పుకొని క్రిటికల్ కేర్ యూనిట్, ఆల్ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయడం అందులో భాగం. ఇది దశల వారీగా ఏదైతుందో అది కొనసాగుతుంది అమలు. ఒకప్పుడు జగిత్యాలలో ఏదైతుందో బ్లడ్ బ్యాంక్ లేకుండానే, మీకు అందరికి గుర్తు, ఇట్ వాజ్ 2004 ఆ ప్రాంతం వరకు ఏదైతుందో 4-5 వరకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకుండా, రక్త నిధి సేకరణ కేంద్రం లేకుండా. నీ సంవత్సరం సంఖ్య చేసుకో. స్పీకర్ గారు చెప్పింది ఇగన బుద్ధిగా ఉండు. ఇంకా కూడా ఏదైతుందో ఇదే దొంగ బుద్ధి ఎందుకే, పక్కింటోడి కన్నం వేసే బుద్ధి. వీళ్ళ గత మున్సిపాలిటీ ఏ విధంగా ఏదైతుందో అవినీతి ఆరోపణలతోని అవకతవకలతోని ఎంత అప్రతిష్ట పాలైందో మీకు అందరికీ ఎరకనా. అవినీతి ఆరోపణలతోని అవకతవకలతో ఏదైతే ఎంత అప్రతిష్ట పాలైందే. 16 మంది మున్సిపల్ కమిషన్ మారుతారే 5 ఏళ్ళల్లో. 5 సంవత్సరాల్లో 16 మంది మున్సిపల్ కమిషన్ మారేట మున్సిపాలిటీ ఇంకెక్కడ ఉండగలుగుతుందో ఊహిస్తారే. 8 మంది జైలుకు వేయరు. ఏసీబీ రైట్స్, విజిలెన్స్ ఇవన్నీ ఆయన అనుమతులు జరిగినాయి. అంటే ఏ విధంగా ఎంత పారదర్శకంగా కొనసాగుతుందే నీ పాలన జరిగింది. మళ్ళీ అటువంటి పాలన కొరకే కోరుతున్నావు నువ్వు. మేము మార్పు కోరుతున్నాం. ఆనాటి అవినీతికి అవకతవకలకు బాధ్యులైనటువంటి ఒక కౌన్సిలర్స్ ఎవరైనా కానీ దయచేసి గమనించండి అంటూ నేను. ఎవరో ఒకరిద్దరు బుద్ధివంతులు ఉండొచ్చు, నేను లేరని చెప్పిన అన్న. ఐ డోంట్ బ్లేమ్ ఆల్ ది కౌన్సిలర్స్. పాలకులు పాలన మీద ఆధిపత్యం ఎవరు చేసిన వాళ్ళు బాధ్యులే. పాలన మీద ఎవరు ఆధిపత్యం చేసిన వాళ్ళు బాధ్యులు. అంటే మున్సిపల్ పాలన అంతా శాసనసభ్యుడి కనసన్నల్లో మెదలాలని చెప్పని భావించింది ఆయన. అంటే మున్సిపాలిటీ ఏదైతుందో పాలన ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో మెదలాలి. సరే, ఒకసారి చైర్మన్ ఎలక్ట్ అవుతే వాళ్ళ ఎమ్మెల్యే బాధ్యత, సీనియర్ మా బాధ్యత, వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలి స్థానిక సంస్థల్లో. నా కాలంలో భట్టి గారు చేసిండ్రు, గిరి నాగభూషణం గారు చేసిండ్రు, అమ్మాయి విజయలక్ష్మి చేసింది. మనకి 20 మాసాలకు వచ్చిందే. ఆ 50 రోడ్ ఏమంటే ఊ అంటే 50 రోడ్డు, ఊ అంటే 50, అది అయిందో నాకు తెలియదు 50 రోడ్డు. మరి 20 మాసాలు వచ్చింది, ఎందుకు చేయలేకపోయినావే నువ్వు? అదే ముఖ్యమంత్రి గారితో చెప్పేది ఇస్తుందో, నేను 60 కోట్ల ఏదో ప్రత్యేక నిధి నేను ఇటు ఖర్చు పెట్టుకుంటా అని చెప్పాను, అటు పెడితే అయిపోతుంది కదనే. పోయి 60 కోట్లుగా ఎల్ఎల్ గార్డెన్ కలిసి గుట్టరాజస్వామి పెట్టు అని చెప్పాలంటే అగు జీవన్ రెడ్డి అన్నట్టు నేను పెడతానా? నేను నీది నువ్వెవరు, నేను ఎవరిని? ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రాజీవ్ గాంధీ విగ్రహం కాడికి వెళ్ళి